హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో టుడే వెంచర్ వచ్చి ఫామ్ ల్యాండ్ అండి. ఈ ఫామ్ ల్యాండ్ ఎక్కడో కాదు, మన శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం నుంచి జస్ట్ ఒక 4 km ఉంటుందండి మహేశ్వరం నుంచి మనకి. అండ్ 100 feet రోడ్ ఆల్రెడీ మీకు శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరంకి ఉంది. అండ్ అక్కడ నుంచి ప్రపోజ్ 100 feet రోడ్కి జస్ట్ 500 meters ఉంటుందండి మనకి ఈ ఫామ్ ల్యాండ్ వచ్చేసి. అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లోనే ఉంటుందండి ఈ వెంచర్ వచ్చేసి. మనకి 11 acresలో స్ప్రెడ్ అయి ఉంటుంది వెంచర్. సో ఆల్రెడీ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. అండ్ మనం కాంపౌండ్ వాల్ కూడా బ్రిక్స్ తోటి కడుతున్నామండి. కాంపౌండ్ వాల్ స్టాండర్డ్ ఉండడం కోసం. అండ్ లోపల రోడ్ కటింగ్స్ కానీ అండర్ గ్రౌండ్ వర్క్స్ కానీ అన్నీ జరుగుతున్నాయండి మనకి. అండ్ ప్లాంటేషన్ కూడా చూసుకోవచ్చు మీరు. ఈచ్ 2 గుంటాస్కి 20 ప్లాంట్స్ ఇస్తున్నామండి. మనమే మెయింటైన్ చేస్తామండి, లైఫ్ టైం మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నామండి దీంట్లో మనం. సో కాంపౌండ్ వాల్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మనం బ్రిక్స్ తోటి కడుతున్నామండి. అండ్ పైన ఒక 2 feet మీకు సోలార్ ఫెన్సింగ్ వస్తుందండి. అండ్ హెచ్ఎండిఏలో కూడా ప్రీకాస్ట్ వాల్యూస్ వదిలేస్తారు. బట్ మనం ఫామ్ ల్యాండ్ అయినా సరే మంచి మెయింటెనెన్స్తో బ్రిక్స్ తోటి కాంపౌండ్ స్టాండర్డ్గా ఉండడం కోసం కాంపౌండ్ వాల్ కడతామండి. అండ్ ప్లాంటేషన్ కూడా చూసుకోవచ్చు. 2 గుంటాస్కి 20 ప్లాంట్స్ వస్తాయండి మీకు. డిఫరెంట్ 5 types ప్లాంట్స్ వస్తాయండి. మ్యాంగో, గువా, సపోటా, వాటర్ యాపిల్, డిఫరెంట్ టైప్స్ వస్తాయండి. అండ్ మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీ ప్లాంటేషన్ కూడా చేస్తామండి మనం. అండ్ అండర్ గ్రౌండ్ చూసుకోవచ్చు. మీకు డ్రిప్ లైన్స్ కూడా ఆల్రెడీ అండర్ గ్రౌండ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. డ్రిప్ లైన్స్ ఇస్తాం మనం. అండ్ రోడ్స్ కానివ్వండి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఫామ్ ల్యాండ్ అయినా సరే మనం దీంట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. అండ్ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండోర్ గేమ్స్ అవి కూడా వస్తాయండి మీకు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నా సరే మీరు పక్కన హెచ్ఎండిఏ వెంచర్స్లో కూడా ఒకసారి ప్రైస్ ఎంక్వైరీ చేసుకోండి. మన ప్రైస్ ఎంక్వైరీ చేసుకోండి మీరు. అంటే వాళ్ళకంటే మనం బెటర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. చాలామంది కామెంట్స్ ఇస్తూ ఉంటారండి, ఫామ్ ల్యాండ్లో ఎందుకు ల్యాండ్ సెక్యూర్ ఉండదు కదా, హెచ్ఎండిఏలో తీసుకుంటే మీకు ల్యాండ్ సెక్యూర్ ఉంటుంది కదా అనుకుంటారండి. సో అదైతే రాంగ్ అండి. ఎందుకంటే హెచ్ఎండిఏలో మీరు ప్లాట్ తీసుకున్నా సరే మీకు ఫైనల్ ఎల్పీ వచ్చే వరకు అయితే మీ ల్యాండ్ అనేది సెక్యూర్ అయితే కాదండి. ఎందుకంటే ఎల్పీఏ వాళ్ళు ఇచ్చే ముందలే మీకు ఆ లెటర్లో మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా సరే హెచ్ఎండిఏ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుందని మీరు చెక్ చేసుకోండి. ఇది ఎలాగా లీగల్గా ఓకే అని తెలుసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ వెంచర్ లీగల్ ఒపీనియన్ అని ఉంటుందండి. ఆ లీగల్ ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ ఈ లీగల్ ఒపీనియన్ తీసుకొని మీరు ఒకసారి లాయర్తో కానీ కోర్టులో కానీ చెక్ చేయించుకొని వాళ్ళంతా ఓకే అయిన తర్వాత మీరైతే ఆ ల్యాండ్ అనేది ఆ ప్లాట్ అనేది బై చేయొచ్చండి. అలాగే మనం ఫామ్ ల్యాండ్లో అయినా సరే మనం సింగిల్ సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసిన వెంచర్ అండి ఇది. మీకు ఆల్రెడీ లీగల్ ఒపీనియన్ మొత్తం తీసుకున్నాం. మీరు ఒకసారి లాయర్తో కానీ ఎక్కడైనా చెక్ చేయించుకోండి. మీరు అంతా ఓకే అయిన తర్వాత మీరు ఫామ్ ల్యాండ్లో బై చేయొచ్చండి. సో హెచ్ఎండిఏ వాళ్ళకి తీసిపోకుండా ఎక్కడా కూడా డెవలప్మెంట్స్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకంటే బెటర్ ఎమ్యూనిటీస్ ఇస్తున్నామండి. క్లబ్ హౌస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఇండోర్ గేమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి దాంట్లో. అండ్ కాంపౌండ్ వాల్ కూడా హెచ్ఎండిఏలో ప్రీకాస్ట్ వాల్ ఇస్తారు. బట్ మనం బ్రిక్స్ తోటి కాంపౌండ్ వాల్ అనేది కడుతున్నామండి. చూసుకుని ఆల్రెడీ మనం తర్వాత 2 feet 3 feet వరకు సోలార్ ఫెన్సింగ్ వస్తుంది. మీకు 24/7 సెక్యూరిటీ ఉంటుందండి. అండ్ మీకు ఎంట్రన్స్ ఆర్చ్ అవి కూడా చూసుకోవచ్చు. మీకు ఎంట్రన్స్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్లాంటేషన్ కూడా 20 ప్లాంట్స్ ఇస్తున్నామండి ఈచ్ 2 గుంటాస్ కలిపి. అంటే ఇలాంటి డెవలప్మెంట్స్ అయితే ఏ ఫామ్ ల్యాండ్లో కూడా ఉండవండి. ఒకసారి మీరు కనుక్కోండి, ఒకసారి చూసుకోండి అండి ఫామ్ ల్యాండ్ ఎక్కడైనా సరే. అండ్ హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నా సరే వాళ్ళకంటే చాలా ప్రైస్ తక్కువలో వస్తుందండి ఇది మీకు. అంటే ఒకటే సర్వే నెంబర్తో రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్రైసింగ్ కానివ్వండి, లొకేషన్ కానివ్వండి, ఒకసారి స్క్రీన్ మీద నా నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి నన్ను కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.